హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు క్లాప్స్ మీడియా. నేను మీ రవివర్మ. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడిగా జన్మిస్తాడు. ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు. అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు. ఇలాంటి వారినందరినీ, వారి కష్టాలని, కన్నీళ్ళని, వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాప్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానిరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తీరియున్న నిండు పేరుల గంభున సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవత ప్రసంగం భారంభింప అతడు వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కడికే తెలిసినట్లు, నీ ఒక్కడి ముఖమునే ప్రొద్దుపరిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంతత కూర్చి నిండు సభయందు నొక్కి ఒక్కానించిదివిగా వశిష్ఠ. అవునవును, నిరంతరము ఆ రాజుల ఎంట చేరి ఇచ్చికమలాడుతూ కొట్టబోతున్నందులక నీకు ఆ హరిశ్చంద్రునిపై అభిమానము. నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకునకు నీకు రవ్వంతైనను సిగ్గులేదా? అవునులే, నీకేలా సిగ్గు? నిరంతరం బ్రహ్మను ఆపాదించుకొని లోకమున భూసురమని విరవీకుతూ పౌరోహిత్యం అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్టకూటికై పెట్టి చాకిరి చేయుచు భూరి దానములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్రులుగా సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుడిని సత్యసంధుడని నిండు సభయందు నొక్కి ఒక్కానించిదివిగా వశిష్ఠ. ఎవరది? ఓరి దేవేంద్ర, నీ సత్యవత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుని నుడివిన హరిశ్చంద్రుని సత్య సంతతి నేను పరీక్షించినంత మాత్రమున భయం వీడి స్వయముగా మా ఎదుటనే నిలచి పణ్యం వేయటకు సిద్ధపడిన వశిష్ఠును వారింపక నీ మూలముగా మా ఇరువురికి కలుగు కలహము చూసి ఆనందించుగా సాధికార ప్రలాపి మేమందరం నిన్ను ఒక పెద్ద చేసి చింతామణి పీఠంపై కూర్చుని పెట్టినందులకు పొగరుచే కండ కావరమును పొగరుచే గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిన సామెతగా మమ్మే అధిక్షేపించితివిగా. నీ పరువు ఏ పాటిదో మేమెరుగనది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచనెక్కి కుక్కుడు ధ్వని గావించి సాత్వియగు అహల్యను చేపట్ట పేరాస కన్నా కామాంధుడవు. చెట్ట చివరకు ఆ మునిపుంగుడైన గౌతమునిచే దేహమంతయు కన్నులమయమై శాపగ్రస్తుడైన నీవు మాకు నీతి వాక్యములు పలుకుట బాగు ఓరి దేవేంద్ర, నీతి అధికారము శాశ్వతమైన తలంచుకు కాబోలు. ఎన్నడు నువ్వు ఆ చింతామణి పేటమున అర్హుడవు కావు అని మా మనము తోచినదో నాడే నీ మూటాముల్లే సంకన పెట్టుకొని హలో లక్ష్మణ అని బాణని ప్రాంతులకు పోవలసిన వాడివి. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుని పంపించినని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దాన్ని నిర్వహించదను. లోకము అనావశ్యకంగా నన్ను మహా కోపిస్తున్ననియు నా కోపాంధకారమున కన్నులు కానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేరక తపశక్తిని ధారబోసి బ్రహ్మత్వమును కూడా నిలుపుకొని కాలమైతుందని భావించరే కానీ నా ఈ తపశక్తికి పరమార్థము ఎవరెరుగురు? నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీ దేవి విశ్వరథుడైన నన్ను విశ్వామిత్రునిగా మార్చినది. విశ్వామిత్రుడైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవరేమన్నాను ఏమనుకున్నాను నాకేంటి భయం? నా సంకల్పమంతయు మానవుని గొప్పతనమునే చాటుతున్నవి. మానవుడు ఎంతటి శక్తివంతుడు
ఈ లోకములకు తెలుపుటకై దైవ ప్రేరణ స్వర్గములకు ప్రతిరూపంగా వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకును అందించుకుని దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకున్నందులకు అనివార్యంగా దాన్ని నిర్వహించదు. ఇందు నాకు జయమా పరాజయమా అని ముందుగా యోచించదను. హరిశ్చంద్రుడు నా మాయాజాలం పడక అబద్ధమాడుకున్నాను. సాటి రాసపట్టి సత్యకెత్తి ప్రపంచ స్థాయిగా నిలుపుటకు కారణమైతున్నాను. సంతతంబే నాకు జయం బొగును. బొంకెనా ఆ వశత్తునుకున్న సంఘటన నాకు లేదు. అయినను విశ్వామిత్రునకు నాకు అపజయ భయమేమిడికి క్రతుగుప్తం కది తోడా పోరి సురలోకం ముందు కల్పించి దివ్య తపశక్తి త్రిశంకునందునిచే భవ్యుండు చతుష్టిన్ గతించే బ్రహ్మపదమే రాజరుచి సాధించే అట్టి తపోరాశి తలంప వానిక వాటిల్లు ఆరంభము. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. నిరంతరము అర్ధాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానికాన్ని పట్టి పీడించే ఈ చక్రవర్తుల సత్యసంధులు అదియో కాక పాప భూయిష్టమగు ఈ భూలోకం నందు కాంత కనకమునకు లోబడిన మానవుడు ఉండడు కదా. ప్రప్రథముగా హరిశ్చంద్రుడు మనంబా కక్షింప శృంగార రూపురేఖ విలాసులైన మాతంగాన్ని అనుసరించుదా. ఓం నమ శివాయ. ఓ మాతంగాంగన, నీ శృంగార రూపురేఖ విలాసాదులతో నృత్య గాన కౌశల్యంతో ఎలాగైనా హరిశ్చంద్రుడు మనం ఆకర్షింపలేను. తెలిసినదా కొమ్ము. రాజ్యపాలనలో నిమిత్తుడైన హరిశ్చంద్రుని వేటకు రప్పించుటకు క్రూర మాయా మృగములను కూడా ఆశ్రయించుదా. ఓం నమ శివాయ. ఓ సింహ చరప చాకులాది క్రూర మృగములారా రెండు ఒకటికి భయంతుల కండు అయోధ్య నగర ప్రజలను భయభ్రాంతులను చేసి అల్ల కళ్ళను సృష్టించండు పండు. ఈ క్రూర ముఖములకి అలజడిన ఆపులకైనను వేటకు వచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాకమానడు. నా ఆశ్రమంకు వచ్చిన హరిశ్చంద్రుని నా మహిమలతో నా ప్రళయములతో ముప్ప చెప్పులు పెట్టి ఎలాగైనా హరిశ్చంద్రునిచే ఒక్క అబద్ధం ఆడించవలను. ఇప్పుడు నేను పార్వతీ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాను. జయ జయ మహాదేవ శంభోహర శంకర విశ్వంభర దివ్య శృంగార గంగా తరంగ దయాపాంగ గౌరీ యుతాంగ సర్వేశ్వర శాశ్వతైశ్వర్య సద్భుక్త సంసేవితానంద పాదారవింద సదానంద దీప మహమ్మోరి శాప కృపాబ్ది స్వరూప అఖండ ప్రతాప నిరూప అపారంబు నెయ్యొప్ప నీతో కృపం చూపినావా సువా నను ప్రోవదేవా. నమస్తే 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 నమః. వశిష్ఠ, ఇప్పుడు నీ హరిశ్చంద్రుని గది ఏమైనదో చూడము. కట్టుబట్టలతో నిట్ట నిలువున అడవులకు పంపినాడను. ఇక మీదట మన పందెం ప్రకారం నీ తల కొరిగించి పిండి చుక్కలు పెట్టించి అమరావతి నగర వీధుల్లో కరవాహనపై ఊరేగించును. ఒకవేళ నా ప్రళయములన్నీ అధిగమించి హరిశ్చంద్రుడు అబద్ధం ఆడుకున్నాను
సాటి రాస పట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా నిలుపుటకు కారణమైతను సంతతంలో నాకు జయం బగును. అదే విశ్వామిత్రుని విజయం, అదే విశ్వామిత్రుని విజయం, అదే విశ్వామిత్రుని విజయం. థ్యాంక్ యూ. ఇప్పుడు మెమంటో బహుకరణ ఆర్కే ఫౌండేషన్ అధినేత అయినటువంటి మందుల రవికుమార్ గారితో మెమంటో మరియు ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది. ప్రశంసా పత్రం కూడా ఇచ్చేసేయండి దాని కింద. ఇప్పుడు కాటిసీన పాత్ర నుంచి 4వ నెంబరు కె ఆనందరావు